అఖిల వచ్చావా? లేట్ అయిందండమ్మా. బస్సెస్ లేట్ వచ్చింది కదా. అదే నువ్వు 7ంటికి వస్తానని చూస్తున్నాను. బస్ రాలేదు కదా. బస్సు సరే లోపల ఫ్రెష్ అయిపో వస్తాను. చిన్న పని ఉంది, జాగ్రత్త అమ్మా. అక్కడే ఉన్నా అన్నీ. పెద్దనాన్న ఏంటమ్మా అఖిల ఫ్రెష్ అప్ అయిపోయావా? అయిపోయింది పెద్దనాన్న. ఎప్పుడు ఎగ్జామ్స్? నెక్స్ట్ మంత్ లో ఉన్నాయి. నెక్స్ట్ మంత్. సో ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారమ్మా. ఇక్కడ ఒక 1 రోజు నుండి చదువుకో. ఇగో నీకు ఆ రూమ్ ఇచ్చేస్తాను, నీకేం డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. నీకు ఎప్పుడైనా కావాలంటే సినిమాకి వెళ్ళొచ్చు, టీవీలు ఉన్నాయి, నీకు ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా ఇంత విశేషాలు. గుడికి వెళ్దాం అనుకుంటున్నా పెద్దనాన్న. ఇక్కడ మనకి దగ్గరలో గుడి ఎక్కడుంది? అవును, ఇప్పుడే వచ్చావు, ఇప్పుడే గుడింది. ఎగ్జామ్స్ కదా పెద్దనాన్న, అందుకని. సర్లే గానీ మంచి పనే గానీ ఇంటి వెనకాల ఆంజనేయ స్వామి గుడి, అక్కడికి వెళ్ళరా. ఆంజనేయ స్వామి మనకు చదువులు బాగా ఇస్తాడు, బుద్ధి బలమేస్తావు, ధైర్యం ఉంటాయి కదా. మంచి బుద్ధి ఇస్తాడు, మంచి కాన్సన్ట్రేషన్ ఇస్తాడు. వేరే తల్లి జాగ్రత్త. ఈ బ్యాక్ సైడ్ అనమాట. కొన్నేమో చెప్తారు. పోయిరాదు. ఇంకా స్నానం చేయలేదు కాబట్టి నేను కూడా వచ్చేవాడిని. నువ్వు పోయిరావు. ముందు ఆయన దర్శనం చేసుకుంటే అంత బాగుంటుంది. పోయిరాదు. జాగ్రత్త ఎక్కేటప్పుడు అక్కడ ఎవరినైనా చెప్తారా? సరే పెద్దనాన్న. పెద్దనాన్న వెళ్ళొస్తా, గుడికి వెళ్ళొస్తాను. బాయ్. పెద్దనాన్న దర్శనం బాగా అయిందమ్మా. అయింది పెద్దనాన్న, బాగానే అయింది. భక్తులు ఎట్లా ఉన్నారు? ఎక్కువ మంది వచ్చారా? చాలా మంది వచ్చారు పెద్దనాన్న. రష్ బాగుందా? చాలా ఉంది. దర్శనం బాగా అయిందా? దర్శనం బాగానే అయింది పెద్దనాన్న. అక్కడ ఉండే భక్తులు చాలా కొంచెం ఎక్కువగా మాట్లాడారు పెద్దనాన్న. డిస్టర్బ్ చేశారు. వాళ్ళు మొత్తం భక్తితో కాకుండా మొత్తం సినిమాల గురించి, రాజకీయాల గురించి, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని మాట్లాడుకుంటున్నారు. నచ్చలేదు, భక్తితో రాలేదు వాళ్ళ గుడికి. ప్రశాంతత లేదు, వెళ్ళిన ప్రశాంతత లేదు. అవును పెద్దనాన్న. సరే పెద్దనాన్న. పెద్దనాన్న ఏంటమ్మా ఏం చేస్తున్నావు పెద్దనాన్న? ఏం లేదమ్మా, కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసుకున్నా, కొద్దిసేపు వాకింగ్ చేస్తాము. ఏది 60 దాటింది కదా, మనకి హెల్త్ వెళ్తే కదా, జాగ్రత్త చేస్తాను. అవును కానీ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలరా. ఏంటి పెద్దనాన్న? ఇవాళ శనివారం, పాలు తీసుకెళ్లి సాంబార్ చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కున్నాను. నాకేమో టైం లేదు, అది ఓపిక కూడా లేదు. ఏ గుడికి పెద్దనాన్న? నిన్ను వెళ్ళొచ్చావు దానిస్వామి గుడికి. అక్కడికి నీకు నచ్చకపోయినా కూడా ఒక్కసారి నా గురించి వెళ్ళొచ్చు తల్లి. ఏం చేస్తామంటే పాల ప్యాకెట్ తెప్పించాను, ఒక గిన్నెలో పోసేసుకుని నిండా ఆ గిన్నె కూడా అక్కడే పెట్టా. అవి పాలు కొంచెం కూడా కింద పోకూడకుండా ప్రదక్షిణాలు చేసి రా. ఎక్కడ పోయేది వచ్చిన తర్వాత నేను ఇక్కడ పాయసం చేయాలని మొక్కున్నాను. ఆ పాయసం ప్రసాదంగా పెడతాను నైవేద్యంగా. నువ్వు ముందేం చేసి అర్థమైందమ్మా నీకు? అర్థమైంది. ఇప్పుడు పాల ప్యాకెట్ ఉంది, గిన్నె అక్కడ పెట్టాను. ఆ గిన్నెలో పోసేసుకుని పాలు 11 సార్లు ప్రదక్షిణం చేసేసి ఆ పాలు తీసుకురా, గిన్నె తీసుకురా. పాలు పోకుండా చూస్తే, కొద్దిగా కూడా పోకుండా చూసుకో. వచ్చిన రోజు పాయసం చేసి నేను నైవేద్యం పెట్టుకుంటుంది. పోయిరా కాదు, అక్కడే పాల ప్యాకెట్ ఉంది, గిన్నె కూడా అక్కడే. జాగ్రత్త, నువ్వు స్నానం చేసి
వచ్చేసావమ్మా? ప్రదర్శన అయిపోయినాయా? ముందు అది గిన్నె లోపల పెట్టేస్తా. దాకా కూర్చో. నాకు చెప్పి వాళ్ళు ఎలా జరిగింది? ప్రదర్శన చేసావా? నేను పాలు కింద పోయినాయా? ఒక్క చెప్పు కూడా. ఇవాళ ఏం మాట్లాడుకున్నారు గుళ్ళో? ఏమో పెద్ద వినలేదు, నా కాన్సన్ట్రేషన్ మొత్తం అది కాదమ్మా, మొన్న ఎప్పుడో గుడికి వెళ్ళినప్పుడు అన్నావు కదా, రాజకీయాలు మాట్లాడుకుంటారు, సినిమాల గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళు తెలియదు అది అని. అది ఇవాళ ఏమైంది? నీకేమైనా చూడకపోవటం అంటే ఎప్పుడు లేదా అక్కడ? కానీ నేను నా కాన్సన్ట్రేషన్ మొత్తం పాల మీద ఉన్నది, కింద పోకూడదు అనుకున్నాను కదా. ఓహో అదే. చూసావమ్మా, దీన్ని బట్టి నీకేమర్థమైంది? మొన్న నువ్వు అదే గుడికి వెళ్ళావు కదా, నువ్వే వెళ్ళావు గుడికి. మొన్న వచ్చి ఏం చెప్పావు? ఏదన్నా ఇప్పుడు బాగాలేదు, అంత రాజకీయాలు మాట్లాడుకుంటారు, సినిమాలు మాట్లాడుకుంటారు, వాళ్ళకి శక్తి లేదన్న. మరి ఇవాళ నీకు నిన్ను అడిగితే నాకేం వినబడలేదు కదా అన్న, నా ధ్యాస అంతా కూడా నువ్వు ఇచ్చిన పాల గిన్నె మీదే ఉంది, పాల కింద పోతాయని ధ్యాసతో నేను ఏం పట్టించుకోలేదు అన్నాడు. అలాగే మన కాన్సన్ట్రేషన్ ముఖ్యం. మరి ఇప్పుడు నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తావు, సివిల్ సర్వీసెస్ కానీ బ్యాంక్స్ కానీ, వాటికి నువ్వు కోచింగ్ సెంటర్కి వెళ్తావు. కోచింగ్ సెంటర్కి వెళ్ళిన ప్రతి వాడు కూడా పాస్ కాదు కదా. అంటే ఎవరైతే చదువు మీద శ్రద్ధ పెడతావో, అంటే నువ్వు ఈ చదువు మీద శ్రద్ధ పెట్టేటప్పుడు, ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఇంట్లోకి బంధువులు వస్తారు, నీకు ఫంక్షన్స్ వస్తాయి, ఇవన్నీ నువ్వు కాదనలేవు కదా. కానీ ఏంటంటే నీ ధ్యాస అంతా కూడా నీ చదువు మీదే ఉండాలి, నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీదే ఉండాలి. అది నీకు తెలియజెప్తాను కదా తల్లి, నీకు అర్థమైంది కదమ్మా? ఒకసారి చెప్పు నీ మాటల్లో. అంటే నీ కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉండాలి? నువ్వు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి? ఎంతమంది ఏమన్నా కానీ మన కాన్సన్ట్రేషన్ మనం చేసే పని మీదే ఉండాలి, నీ మీదే పని మీదే ఉండాలి. అంటే నువ్వు చదువుకునేటప్పుడు మీ ఇంటికి గెస్ట్ రావచ్చు, మీ వాడు ఫంక్షన్స్ కి రమ్మవచ్చు, అయినా నువ్వేం చెప్పాలి? అమ్మా నా ఎగ్జామ్స్ నాకు ఉన్నాయి, నేను వీటిలో నేను చదువుకోవాలి. కాబట్టి నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా నీ యొక్క ఎగ్జామ్స్ మీద, నీకు చదువు మీద ఉండాలి. అర్థమైందండి? ఈ ఒక్క విషయం అర్థం చేసుకున్నావంటే నువ్వు సివిల్ సర్వీసెస్ అయినా కొడతావు, బ్యాంక్ ప్రొఫెషన్ ఆఫీసర్స్ అయినా గ్యారంటీగా తెలుసుకుంటావు. ఆల్ ది బెస్ట్ తల్లి.